హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ రోజు క్లాస్ 9th క్లాస్లో భాగంగా మన 90 డేస్ ప్రోగ్రామ్ 9th క్లాస్లో భాగంగా ఈ రోజు ఫస్ట్ 5 వెర్బ్స్ ఏంటంటే కనుక సింక్ అంటే హస్తమించడం లేదా స్వయంగా ఏదైనా డైరెక్ట్ గా ప్రాణం లేకుండా కదలని వస్తువులు ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా నీటిలో మునిగిపోతే దానికి వెర్బ్ ఏంటంటే సింక్. నెక్స్ట్ టీజ్ అంటే ఏడిపించడం లేదా అలరి పెట్టడం, ర్యాగింగ్ చేయడం అంటాం కదా. టీజ్ అన్నా ర్యాగింగ్ అన్నా ఏడిపించడం, అలరి పెట్టడం, ఇవన్నీ వెర్బ్స్ కదా మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ రిలీజ్ అంటే విడుదల చేయటం, ఓకేనా. క్విట్ అంటే బాధ్యతల్ని విధుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనమాట. సో దీన్ని క్విట్ అయిపోవడం అంటాం కదా. సో అంటే ఏదైనా విషయాల్లో బాధ్యతల్ని కానీ విధుల్ని కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు గేమ్ ఆడతాం, సడన్ గా మనం అక్కడ ఏంటి గేమ్ ఆడి విడిచిపెట్టి దాన్ని క్విట్ అంటాం, ఓకేనా. సో ఇవి ఈ రోజు 5 వెర్బ్స్. సో 9th క్లాస్ లో ఏమన్నా మెయిన్ క్వశ్చన్స్ లో నెగిటివ్ అనమాట. సో మెయిన్ క్వశ్చన్స్ లో నెగిటివ్. సో మెయిన్ క్వశ్చన్స్ లో నెగిటివ్ ఏంటి? ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువ ఎందుకు లెంతీగా చెప్పట్లేదు అంటే కనుక 10 minutes దాటితే బోరింగ్ ఉంటుంది, చాలా మంది చూడట్లేదని చెప్పేసి సో షార్ట్ ఫామ్ లో చెప్తున్నాం. ఫార్ములా గుర్తుపెట్టుకుని ఫార్ములా అప్లై చేసుకోవడమే. సో తెలుగులో ఒకసారి మాట్లాడుకొని తెలుగులోది రియల్ గా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అవుతుందా, సో జస్ట్ గుర్తుపెట్టుకొని ఫార్ములా అప్లై చేస్తే చాలు. సో ఫస్ట్ మళ్ళీ ఏంటి మనకు తెలుసు మెయిన్ క్వశ్చన్ ఫార్మ్స్. సో మెయిన్ క్వశ్చన్ ఫార్మ్స్ ఆల్రెడీ ముందు క్లాస్ లో చూసుకున్నాం. సో మెయిన్ క్వశ్చన్ ఫార్మ్ తర్వాత మెయిన్ క్వశ్చన్ ఫార్మ్ ప్లస్ ఇక్కడ ఏంటంటే డూ, దీన్ని ఏమంటాం డైరెక్ట్ గా డోంట్ అని రాసేస్తున్నాను. డో నాట్ అని రాయొచ్చు లేదా డోంట్ అని రాసేస్తున్నాను డైరెక్ట్ గా, లేదా డజెంట్. సో డోంట్ లేదా డజెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇదేంటి మెయిన్ క్వశ్చన్ ఫామ్ లో నెగిటివ్. ఇంతకు ముందు మెయిన్ క్వశ్చన్ ఫామ్ లో పాజిటివ్ నేర్చుకున్నాం. ఎక్కడ కొన్నారు, ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడ క్రికెట్ ఆడారు, ఎన్ని గంటలు వేస్తారు, ఇవన్నీ కూడా మెయిన్ క్వశ్చన్ ఫామ్స్ ఇంతకుముందు పాజిటివ్. ఇక్కడ ఏంటి నెగిటివ్. సో నెగిటివ్ లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెగిటివ్ లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉండడం మనం యూజ్ చేయము. మీరు ఎందుకు వెళ్ళలేదు, ఓకేనా, లేకపోతే ఎందుకు క్రికెట్ ఆడలేదు, వాళ్ళు ఎందుకు క్రికెట్ ఆడలేదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడలేదు అనడానికి వై అంటే తెలుసు, ఎందుకు అని. సో వాళ్ళు అంటున్నాం. వాళ్ళు అంటే ఏంటి, వెర్బ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు అంటే THEY దే. సో మనకు తెలుసు దే అనేది ఏ పర్సన్, దే అనేది థర్డ్ పర్సన్ ఫ్లోరల్. సో దే అనేది కాబట్టి డూ నాట్ వస్తుందా డజంట్ వస్తుందా, సో ఆటోమేటిక్ ఏమొస్తుంది డోంట్ వస్తుంది. సో వై డోంట్ దే వెర్బ్ ఏంటి ప్లే, సో క్రికెట్. సో వై డోంట్ దే ప్లే క్రికెట్, అలాగే క్రికెట్ ఎందుకు ఆడలేదు, ఓకేనా. సో వై డోంట్ దే ప్లే క్రికెట్ అన్నాం. ఇంకా చూడు ఎందుకు వాళ్ళు కూరగాయలు తీసుకురాలేదు అని అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి కూరగాయలు ఎందుకు తీసుకురాలేదు అన్నాం అనుకోండి. సో లేకపోతే ఆ అబ్బాయి కూరగాయలు ఎందుకు తీసుకురాలేదు, ఓకేనా. సో ఎందుకు రాలేదు, ఆ అమ్మాయి క్లాస్కి ఎందుకు రాలేదు, ఆ అబ్బాయి క్లాస్కి ఎందుకు రాలేదు. సో ఇవన్నీ చూడ. సో ఫర్ ఎగ్జాంపుల్ వై అమ్మాయి కానీ అబ్బాయి కానీ అన్నాం కాబట్టి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అనుకోండి షీ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది డజంట్. వై డజంట్ షీ కమ్ టు కాలేజ్. సో అర్థమవుతుందా, ఈ షీ ఉంది కాబట్టి డజంట్ వచ్చింది, దే ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే డజంట్ వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా ఏంటి, రిమైనింగ్ అన్ని కూడా డోంట్ వస్తుంది. డోంట్ డజంట్ అనేది గుర్తుపెట్టుకొని సేమ్ ఫార్ములాలో మెయిన్ క్వశ్చన్ ఫార్మ్ డోంట్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రాసిస్తాం. సో ఇంకేదైనా సరే సేమ్ ఫార్ములా. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఎప్పుడైతే బెటర్ గా ఫార్ములా గుర్తుంటుందో ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ మీరు రాసుకోవచ్చు. సో ప్రతి దానికి మన క్లాస్ లో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దాన్ని యూనివర్సల్ గా ఎక్కడైనా అప్లికేబుల్ చేసుకోండి. కాకపోతే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎక్కడైతే ఉన్నామో వాటికి మాత్రం అప్లికేబుల్ చేయలేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ తెలుగులో ఏదో స్టేట్మెంట్ రాసుకొని దాన్ని ఇంగ్లీష్ లో జస్ట్ ఫామ్ లో సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని డోంట్ డజంట్ రాయండి, మెయిన్ క్వశ్చన్ ఫామ్ రాయండి, దాని వెర్బ్ ఆబ్జెక్ట్ రాయండి. సో ఆటోమేటిక్ ఒకసారి చదవండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో మనకేంటి లెందీ అవ్వకుండా తక్కువ వీడియో షార్ట్ ఫామ్ లో చేయడం ఎందుకని కొంచెం బెటర్ గా మీకు ఈజీగా లెందీగా ఉంటే చిరాగ్గా ఉండకుండా ఉంటుంది. సో కాబట్టి మెయిన్ ఏంటంటే మనకి ఫార్ములా అనేది బేస్ కాబట్టి ఫార్ములాని బేస్ చేసుకొని ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. నెగిటివ్ ఫామ్ లో డజంట్ డోంట్ వస్తుంది. ఎక్కడ ఏంటి డూ కానీ డజ్ కానీ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఫామ్ లో డజంట్ డోంట్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకుని ఫార్ములా అప్లై చేస్తాం. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ నార్మల్, ఓకేనా. క్లియర్. ఏమైనా డౌట్ ఉంటే వీడియోలో మెన్షన్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.